తెలుగు సినిమా అయినా, ఏ సినిమా అయినా దాని పరిస్థితి చూసుకుంటే గనక, సినిమా ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉంటేనే, సినిమా ఎప్పుడు కంటిన్యూయస్‌గా వస్తూ ఉంటేనే, సినిమా నాన్ స్టాప్‌గా కనిపిస్తూ ఉంటేనే, అది మనుగడలో ఉంటుంది. అలా కాదని ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో రీ రిలీజ్ ట్రెండ్. రీ రిలీజ్‌లు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఇప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ లేకపోవడం. ఈ వారమే చూసుకుంటే జూన్ 13 తారీఖున 3 సినిమాలు రీ రిలీజ్ అయినాయి. కొత్త సినిమాలకు సంబంధించి చూసుకుంటే తెలుగు సినిమాలు ఏమి లేవు. 2 డబ్బింగ్ సినిమాలొచ్చాయి. ఆ డబ్బింగ్ సినిమాలు ఏంటి? ఎవరు? దానికి సంబంధించినది కూడా ఎవరికీ తెలీదు. అయినా రీ రిలీజ్‌లు చూడటానికి జనం రెడీగా ఉన్నారు అంటే, ఆడియన్స్ సినిమాలు కోరుకుంటా ఉన్నారు గానీ, ఆడియన్స్‌కి తగ్గ స్థాయిలో సినిమాలు రావడం లేదు అని అర్థం. సింపుల్‌గా చెప్తే ఇదే. ఈ నెలలో చూసుకుంటే ఖచ్చితంగా మనకు ఈ నెలలో రావాల్సినటువంటి సినిమాలు రాలేదు. 'హరిహర వీరమల్లో' వస్తుంది ఒక పెద్ద సినిమా. దీంతోటి క్రౌడ్ పుల్లింగ్‌గా థియేటర్స్ అన్ని కలకలాడతాయి అనుకున్నారు. దానికంటే ముందు వచ్చినటువంటి 'థగ్ లైఫ్' ఏదైతే ఉందో, ఆ సినిమా డబ్బింగ్ అయినప్పటికీ కూడా కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్ ఉన్నాడు కాబట్టి తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది అనుకుంటే, అది మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది, పక్కకెళ్ళిపోయింది. 'హరిహర వీరమల్లు' పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ ఆ తర్వాత వారం ఏదైతే ఇది ఉందో మనకు, ఈ వారం ఏదైతే ఉందో ఇది పూర్తిగా లాస్ అయిపోయింది. దీన్ని కంప్లీట్‌గా రీ రిలీజ్ సినిమాలు ఆక్యుపై చేసాయి. నెక్స్ట్ వీక్ 'కుబేర' కనిపిస్తోంది మనకు. 'కుబేర' తర్వాత 'కన్నప్ప' తర్వాత నితిన్ నటించినటువంటి 'తమ్ముడు', జూలై 11న 'అనుష్క ఘాటి', అలాగే కుదిరితే ఆ తర్వాత వారం విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' సినిమా రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి మనకు కనిపిస్తున్నాయి. బట్ ఇవన్నీ చూసుకుంటే మనకు వాళ్ళని తక్కువ చేయటమా ఇదని కాదు కానీ, వారానికి ఒక హీరో వస్తూ ఉంటే ఆడియన్స్ ఆ సినిమాల కోసం ఎగబడ్డం, ఆ సినిమా రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా మొదటి ఆట మౌత్ టాక్ తోటి ఇమీడియట్‌గా నెక్స్ట్ షోకే బుకింగ్స్ డ్రాప్ అయిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ఈ పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? రీ రిలీజులు పెరుగుతున్నాయంటే మన కొత్త రిలీజులు లేనట్టే కదా. ఆ కొత్త రిలీజులు లేకపోవడం వల్ల ఏమవుతుంది? రాను రాను సినిమా పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంలో పడుతుంది అనేది వాస్తవం. ఒకప్పుడు చూసుకుంటే అట్లీస్ట్ ఒక 4 దశాబ్దాల క్రితం చూసుకుంటే టాలీవుడ్లో మనకు ఒక టాప్ 4 హీరోస్ అని ఉండేవాళ్ళు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఈ నలుగురు రెగ్యులర్‌గా సినిమాలు చేసేవారు. ఖచ్చితంగా సంవత్సరానికి 1, 2 సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి మనకు. వాళ్ళు కాకుండా ఆ తర్వాత గ్రేడ్‌లో రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, జగపతి బాబు కావచ్చు, ఇలాగా మిగతా చంద్రమోహన్ గారు, ఇలాగ చాలామంది హీరోలు, మిగతా తర్వాత తరం హీరోలు కూడా నరేష్, ఇలాంటి వాళ్ళందరూ రెగ్యులర్‌గా సినిమాలు తీస్తూ ఉండేవాళ్ళు. సంవత్సరానికి 3, 4 సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. ప్రతి వారం ఒక పోటీ తరహా వాతావరణంలో సినిమాలు రిలీజ్ అవ్వడం, ఆ సినిమాలన్నింటినీ ఆడియన్స్ చూడడము, కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవ్వడం, లేదంటే ఆల్మోస్ట్ ఎప్పుడైనా జరిగేది అదే. ఆల్మోస్ట్ కంటెంట్ ఈజ్ ద ఫైనల్ కాబట్టి కంటెంట్ బాగున్న సినిమాలు చంద్రమోహన్ అయినా, సూపర్ స్టార్ అయినా, మెగాస్టార్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ స్థాయికి వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా విజయాలు చూశారు, అపజయాలు చూశారు, జరుగుతూ ఉండేది. రాను క్రమంగా ఆ తర్వాత తరం హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త తరం వచ్చారు. ఇప్పుడు ఆ నలుగురు హీరోలు వెటరన్స్గా మారారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వీళ్ళు ప్రభాస్ కావచ్చు, వీళ్ళందరూ ఒక కొత్త తరంగా వచ్చిన తర్వాత వీళ్ళకి సబార్డినేట్గా వచ్చేటువంటి మిగతా జనరేషన్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి తగ్గిపోయారు. వచ్చినప్పటికి కూడా స్ట్రాంగ్గా నిలబడే వాళ్ళలో నాని ఒకటి కనిపిస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి విజయ్ దేవరకొండ ఒకటి కనిపిస్తూ ఉన్నాడు. కానీ విజయ్ దేవరకొండ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అతనికి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ పడితే నెక్స్ట్ లీక్ వెళ్ళిపోతారనేది కూడా అందరూ అనలిస్ట్ చెప్పేటువంటి విషయం. నాని నాన్ స్టాప్గా సినిమాలు చేస్తూ ఉన్నాడు. నాని నుంచి మాత్రమే ఎక్కువ సినిమాలు వస్తూ ఉన్నాయి. చివరికి అడవిశేష్ ఒక దశలో వరుసగా సినిమాలు చేసిన అడవిశేష్ కూడా ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలకు పైగా 2.5 ఏళ్ళకి పైగా గ్యాప్ తీసుకోవడం వల్ల కొంత ఈ వెలితి అయితే థియేటర్స్ సంబంధించి కనిపిస్తూ ఉంది. ఈ వెలితి ఎప్పుడైతే థియేటర్స్కి ఆడియన్స్కి మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంటుందో అది ఆటోమేటిక్గా ఇండస్ట్రీ యొక్క సంక్షోభానికి దారితీస్తుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఇండస్ట్రీ మొత్తానికి కూడా తెలుసు. అందుకే ఈ మధ్యకాలంలో ఏం చేస్తూ ఉన్నారు? థియేటర్స్కు జనాలు ఒకవేళ పెద్ద హీరోలు ఉన్నా, మీడియం రేంజ్ హీరోలు ఉన్నా, టైర్ 2, టైర్ 3 ఇట్లా ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా థియేటర్కి వచ్చిన ఆడియన్స్ నుంచి టికెట్ రేట్ల దగ్గర నుంచి మొదలు పెడితే క్యాంటీన్స్ వరకు దోపిడీ పెరిగిందనేది ఓపెన్గా కనిపిస్తున్నటువంటి విషయం. నిజానికి ఒక ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ రావట్లేదంటే దానికి ప్రాపర్ అందరికీ కనిపిస్తూ ఉన్నాయి. టికెట్ రేట్లు పెంచుకునే దాని మీద ఉన్న క్యాంటీన్ రేట్లు తగ్గించడం మీద ఎవరు చూపించట్లేదు. థియేటర్స్ అన్ని ఒక దగ్గర ఉన్నాయా, పక్కన ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడితే థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు టికెట్ రేటే సాటిస్ఫాక్టెడ్గా ఉండడు మ్యాక్సిమం. ఎందుకంటే ఆ రేట్లు పెరగటం ఉంటుంది, ధరలు పెంచుకోవడం, అప్పటికప్పుడు పెంచుకునే ధరలు అది పెద్ద ప్రమాదం. మొదట్లో చాలా బాగున్నప్పటికీ కూడా అది పెద్ద ప్రమాదం అయిపోయింది. చాలామంది థియేటర్కి దూరం అవుతున్నారు అనేది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి విషయం. అలాగే క్యాంటీన్ కాస్ట్ సంబంధించి చూసుకుంటే క్యాంటీన్ కాస్ట్ టికెట్ కాస్ట్ కంటే డబల్ కనిపిస్తుంది. టికెట్ ధర పెరిగినా అభిమాన హీరో కాబట్టి కొంత రిస్క్ చేసో కొంచెం ఇబ్బంది పడ్డా బడ్జెట్లో కొంచెం అడ్జస్ట్లు చేసుకుని అయినా సరే సినిమాలు చూసినటువంటి పరిస్థితి ఉంది. సో ఫ్యామిలీ వస్తే ఖచ్చితంగా క్యాంటీన్ అవసరం ఉంటుంది. క్యాంటీన్ దగ్గర దోపిడీ విపరీతంగా పెరిగింది. ఇవన్నీ కారణాలుగా ఇప్పటికే సినిమా పరిశ్రమకి ఫ్యామిలీ ఆడియన్స్కి మధ్య గ్యాప్ చాలా పెరిగింది. వీటితో ఓటీటీ రావడం, ఓటీటీ కూడా బేర్ చేయలేని వాళ్ళకి ఐబొమ్మ లాంటి ఫ్రీ సైట్స్ రావడం, ఇవన్నీ ఇప్పటికే ఒక సినిమా ఇండస్ట్రీకి శరాఘాతలా తగులుతూ ఉన్నాయి. ఈ టైంలో హీరోలందరూ ఏడాదికి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సినిమాలు చేస్తే మేము నష్టపోతామని ఓపెన్గా నిర్మాతలు స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యూనివర్సల్ కంటెంట్ అంటూ పాన్ ఇండియా మార్కెట్ అంటూ రకరకాల మార్కెట్ల వెంట పరుగులు పెడుతూ ఉన్న ఇండస్ట్రీని నాశనం చేసుకుంటున్నారనేది వాస్తవంగా కనిపిస్తున్నటువంటి అంశం. నిజంగా ఒక ఎన్టీఆర్ లాంటి హీరో ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ చేస్తే ఇండస్ట్రీ ఏ రేంజ్లో ఉంటుంది, థియేటర్స్ ఏ రేంజ్లో ఉంటాయి. ప్రభాస్ లాంటి హీరో, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, వీళ్ళందరూ ఏడాదికి కనీసం ఒక్క సినిమా రిలీజ్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ ఉన్నా కూడా ఇప్పుడు వచ్చి రీ రిలీజులు ఒరిజినల్ రిలీజ్ని డామినేట్ చేసే పరిస్థితి కనిపించదు. అసలు థియేటర్లో ఖాళీ లేకుండా పాపం వాళ్ళు రీ రిలీజ్ సినిమాలు వేసుకునే దానికి ఆస్కారమే ఉండేది కాదు. అయినా ఇప్పుడు ప్రతిసారి మనకి రీ రిలీజులు పెరుగుతూ పోతున్నాయంటే
ఇప్పుడు కొత్త సినిమాలు లేనట్టు, ఉన్న సినిమాలు ఏవి ఆకట్టుకున్నట్టు కనీసం వాళ్ళకి ప్రమోషన్ చేసుకునే పరిస్థితి కూడా లేనట్టుగా మనం చూసుకోవాలి. నిజానికి ఇప్పుడు థియేటర్‌కి జనాలు రావాలంటే మాక్సిమం స్టార్స్ సినిమాలకి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మీడియం రేంజ్ హీరోలు లేరు. ఉన్న వాళ్ళ సినిమాలకి పెద్ద ప్రయారిటీ లేదు. దానికి కారణాలేంటో కూడా తెలుసు. వాళ్ళు సరైన టైంలో చిన్న చిన్న హీరోలు ఎవరైనా వచ్చి ముందుకొచ్చి కొంచెం 1, 2 హిట్లు కొట్టిన వాళ్ళకి కూడా లేదు, 4, 5 హిట్స్ కొట్టిన వాళ్ళకి కూడా వాళ్ళు కొత్త సినిమాలు రిలీజ్ చేసుకోవాలంటే డేట్స్ ఇష్యూ అవుతున్నాయి. ఆ టైంలో ఇంకెవరైనా పెద్ద స్టార్ అయితే వీళ్ళు ఆబ్వియస్‌గా పక్కకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకెవరైనా మీడియం రేంజ్ స్టార్ వచ్చినా వాళ్ళ సినిమాల కోసం వీళ్ళు తప్పుకోవాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులు అయితే పడతానే ఉన్నారు. ఆ స్ట్రగులింగ్స్ మధ్య వస్తున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటెంట్ బాగుంటే ఆడుతా ఉన్నాయి, లేకపోతే పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఇటు ఆడియన్స్ కూడా కంటెంట్ బాగుంటేనే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అట్లా కానీ స్టార్ హీరోలకి కంటెంట్ కంటే కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కంటెంట్ బలంగా ఉంటే సినిమా హిట్ అవుతుంది. సో స్టార్ హీరోలు అంటే ఆబ్వియస్గా కంటెంట్ చూసుకుంటారు, మంచి కథలే సెలెక్ట్ చేసుకుంటారు. తమ ఇమేజ్కి తగ్గట్టుగా ఫ్యాన్స్ ఏదైతే మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రకమైనటువంటి కంటెంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏడాదికి సినిమా అట్లీస్ట్ రిలీజ్ చేయగలిగితే కనుక ఇండస్ట్రీ బాగుంటుంది అనేది ఓపెన్గా తెలిసిన విషయం. అందుకని దిల్ రాజు లాంటి ఒక సీనియర్ ప్రొడ్యూసర్, తను కూడా మొన్నటి వరకు తన సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లు పెంచుకోవడం కోసం ఆరాటపడ్డటువంటి దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ ఇప్పుడు నేను నెక్స్ట్ నా తమ్ముడు సినిమాకి నేను టికెట్లు పెంచమని అడగను, అదే టికెట్ ప్రైస్కి జనాలకి సినిమా చూపిస్తాను. హీరోల వల్ల లేదా టికెట్ ధరల వల్ల దీనివల్ల నష్టం జరుగుతుంది, మేము గుర్తిస్తున్నాం. ఇది చాలా చాలా పెద్ద ప్రమాదానికి దారితీయబోతోందని అతను దిల్ రాజు లాంటి ఒక సీనియర్ ప్రొడ్యూసర్, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద పిల్లర్స్గా ఉన్నటువంటి దిల్ రాజు లాంటి పర్సన్ చెప్పడం ఇప్పుడు టాలీవుడ్ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులకు పోబోతోందో రాబోయే కాలంలో, ఎంత వెళ్ళబోతుందనే దానికి ఒక ఇండైరెక్ట్ హింట్గా, ఒక సూచనగా దాన్ని అనుకోవచ్చు. అలాగే రీసెంట్గా ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కూడా ఒక ఓపెన్ లెటర్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ బయర్స్ మధ్య పంచాయతీల కంటే ముందు థియేటర్కి ఆడియన్స్ని ఎట్లా రప్పించాలి, ఇది మన ముందున్నటువంటి పెద్ద సమస్య, ఈ సవాల్ని అధిగమించడం ఎలా, దీని మీద కదా మనం ఆలోచించాలని చెప్పాడు. ఈ ఆలోచనలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ప్రమాదాన్ని పసిగట్టడం వల్ల వస్తున్నాయి. ఈ వీళ్ళకి కొత్తగా రిలీజ్ ఎందుకు అవుతున్నారు అంటే రాబోయే ప్రమాదం ఎంత పెద్దగా ఉండబోతోంది, ఇండస్ట్రీ మొత్తం ఎలా సంక్షోభంలో పడబోతోంది. ఇప్పుడు స్టార్ హీరోలు వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు, సౌఖ్యంగానే ఉంటారు. ఒక్కొక్క సినిమాకి వాళ్ళు తీసుకుంటున్నటువంటి రెమ్యునరేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలా చూసినా వాళ్ళకి ఎట్లొచ్చినటువంటి ఇబ్బంది పడదు. 1 సంవత్సరమా, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలైనా సినిమాలు తీసుకుంటారు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు తప్ప, లేదా లాంగ్ టర్మ్గా ఇండస్ట్రీని బాగు చేసుకోవాలి, ఇండస్ట్రీలో సినిమా కలకలాడాలి, ఇండస్ట్రీ మొత్తం పచ్చగా ఉండాలనే కైండ్ ఆఫ్ ఆలోచన అటు స్టార్ హీరోలకు కానీ కొంతమంది దర్శకులకు కానీ వీళ్ళకి లేనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నప్పుడు మన హీరోలందరూ ఒక్కొక్క సంవత్సరం 2 సంవత్సరాలు ఆక్యుపై ఉండటం వల్ల దర్శకులు బయట భాషా సినిమాలు చేస్తూ ఉన్నారు. మనకి వెంకీ అట్లూరి ఆల్రెడీ ధనుష్తో ఒక సినిమా చేశాడు, దుల్కర్ సల్మాన్తో ఒక సినిమా చేశాడు, ఇప్పుడు సూర్యతో ఒక సినిమా చేస్తున్నాడు. మన హీరోలు ఖాళీగా ఉంటే అతని కథల్లో ఫిట్ అయ్యే హీరోలు మన దగ్గర లేరా? ఉన్నారు. ఆ కథలు వీళ్ళు కూడా చేస్తారు. ఎందుకు వీళ్ళు ఒక్కొక్కళ్ళు 2-3 సంవత్సరాల పాటు నెలల తరబడి ఆక్యుపై ఉండటం వల్ల ఈ డైరెక్టర్లు వేరే చూస్తున్నారు. అలాగే గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి లాంటి ఒక సూపర్ హిట్ కొట్టిన తర్వాత కూడా గోపీచంద్ మలినేనికి వేరే ఆప్షన్ లేక బాలీవుడ్కి వెళ్ళి జాట్ అనే సినిమా తీశాడు. సుకుమార్ కూడా ఇప్పుడు సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్ కూడా మళ్ళీ బాలీవుడ్లో షారుఖ్ ఖాన్తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఎందుకు? మన హీరోలు ఖాళీ లేక, మన హీరోలు ఒకే సినిమాకి ఎక్కువ టైం కేటాయించడం వల్ల. పైగా దీనికి సంబంధించి ఇంకొక ప్రాబ్లం ఏంటి, పాన్ ఇండియా పేరు మీద రూపొందించినటువంటి పెద్ద సినిమాలకు సంబంధించి చూసుకుంటే గెటప్ ప్రాబ్లం అవుతుంది. ఒకే టైంలో 2-3 సినిమాలు చేయడానికి లేకుండా ఒక పర్టికులర్ గెటప్ ఒకటి పెట్టుకోవడం, ఆ గెటప్ పాడవకుండా లేదా ఫిజిక్కో గెటప్ ఏదో ఒకటి సెట్ చేసుకుని ఉండటం వల్ల కూడా ఇంకో సినిమా చేయడానికి ఆస్కారం లేకుండా పోతా ఉంది. సో పాన్ ఇండియా మోజులో పడి ఉన్న టాలీవుడ్ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు, టాలీవుడ్ భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో వేసుకుంటున్నారు అనేది ఆల్రెడీ ప్రమాద హెచ్చరికలు టాలీవుడ్కి వచ్చేసాయి. మెల్లమెల్లగా మేల్కొంటున్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే టైర్ 2 హీరోల నుంచి టైర్ 3 హీరోల వరకు ఇండస్ట్రీ విస్తరించడం. ఆ టైర్ 3 హీరోల సినిమాలకు కూడా కొంత రకమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది, థియేటర్లకు కానీ థియేటర్లకు దొరికేలాగా వాళ్ళకి చూసుకోవడం. ఇవన్నీ ఉంటే సినిమాలు హిట్ అవుతాయి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, కంటెంట్ బలంగా ఉంటే కోర్టు కానీ, మ్యాడ్ కానీ, రీసెంట్గా వచ్చినటువంటి సింగిల్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీటి మీద పెద్దగా అంచనాలు లేవు. ఆడతాయి అనుకున్నారు కానీ ఆ రేంజ్లో వసూలు వస్తాయని చెప్పి అంచనాలు పెట్టుకోలేదు చాలామంది. సో కంటెంట్ బలంగా ఉన్నప్పుడు టైరు దీంతో పని లేకుండా సినిమాలు ఆడతాయి. కానీ కాకపోతే ఆ సినిమాలు బయటకు వచ్చేలాగా చూసుకునే బాధ్యత ఇండస్ట్రీకి ఉంది. ప్రాపర్గా థియేటర్స్ అన్ని వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పరిశ్రమకే ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నుంచి ఒక ట్రాన్స్పరెంట్గా సినిమా మార్కెటింగ్ జరిగేలాగా చూస్తానని చెప్పడానికి ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్. అది చాలా మంచి నిర్ణయం కూడా. అలాగా తెలంగాణ నుంచి కానీ అటు ఆంధ్ర నుంచి కానీ ఇంకొంచెం ముందుకు వచ్చేసి కరెక్ట్గా సినిమా మార్కెటింగ్ అనేది క్లియర్గా జరిగేలాగా, అంటే కొంతమంది చేతులు లేకుండా జరిగేలాగా చూసుకుంటే కనుక కొత్త హీరోలు వస్తారు, కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త కథలు చెప్పేవాళ్ళు వస్తారు. వీళ్ళందరినీ కొంచెం ఎంకరేజింగ్గా ఉంటే ఇండస్ట్రీ కొంచెం బెటర్ అవుతూ ఉంటుంది. ఓన్లీ స్టార్ హీరోల మీద, టాప్ హీరోల మీద ఏదైతే పాన్ ఇండియా మార్కెట్ మోజులో పడి ఉన్న ఇండస్ట్రీని నాశనం చేసుకుంటున్నటువంటి టాప్ హీరోలు, స్టార్ హీరోలు ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంకొక హీరోయిక్ వ్యవస్థని తయారు చేసుకోకపోతే ఇది ఇలాగే కొనసాగుతూ ఉంది. పూర్తిగా ప్రేక్షకులు అటు ఓటీటీ దగ్గర ఆగిపోతారు. ఏదైతే మనకి అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్లో టీవీ సిరీస్ల దగ్గర ఆగిపోతూ ఉంటారు. ఓన్లీ ఆ సిరీస్లు మాత్రమే చూస్తుంటారు వాళ్ళు టీవీ సిరీస్లో లేదా సిస్టంలో పెట్టుకుని. సో ఇలాంటి ఒక ప్రమాదం కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. సినిమా లాంటి ఒక బిగ్గెస్ట్ సెలబ్రేషన్ని సినిమా వాళ్ళే దూరం చేసుకోబోతున్నారు అనే దానికి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రిలీజులు ఒక చిన్న ఉదాహరణ అయితే. ఇవి రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయి. అవి పెరుగుతున్న కొద్దీ ప్రమాదం కూడా మరింత పెరుగుతున్నట్టుగానే అనుకోవాలి.